be the person spreading la matalo doi rabba. You be the reason to always be happy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియో ఏంటంటే మీరు స్టార్టింగ్ చూస్తారు కదా, సో అట్లాంటి లిరికల్ వీడియోస్ మన మొబైల్లో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఈరోజు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూస్తేనే నేను ఎట్లా ఎడిట్ చేసిన అనేది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఒక బ్రో వచ్చేసి చాలా డేస్ నేను అడుగుతున్నాడు, ఆ పిక్ పంపించి నాకు. సో దీంతో ఒక ఎడిట్ చేయమని అడుగుతున్నాడు. సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు అయితే ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో ఆ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా. సో దీనికి సంబంధించిన ప్రెసెట్ XML అండ్ ఇమేజెస్ లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో పాస్వర్డ్తో ఉంటాయి. వీడియో మధ్యలో ఎండింగ్లో ఎక్కడైనా నా ఓన్ వాయిస్తో నా 2 times అయితే పాస్వర్డ్ అయితే చెప్తాను. సో దాన్ని యూజ్ చేసుకొని మీరు ఇంపోర్ట్ అయితే వేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీకు కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాతకి మీకు ఈ విధంగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు అలైట్మోషన్ ప్రెసెట్ లింక్ అని ఉంటుంది. సో దానిపై క్లిక్ చేయండి. ఇది అందరికీ వర్క్ అవుతుంది. సో ఒకవేళ వర్క్ అవ్వకపోతే మీకు కింద XML ఫైల్ ఉంటుంది. సో దాన్ని మీరు ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాతకి మీకు జస్ట్ ఒకటే రెండే ఇమేజ్లు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ మనం క్రాప్ చేసి పెట్టుకునే ఇమేజ్ ఉంటుంది, ఓకేనా. సో అవి రెండే మనం దీనికి యూజ్ చేసేది, మిగతావన్నీ లిరిక్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు ఆ పిక్ చూపిస్తాను ఒకసారి, ఓకేనా. ఇది అనమాట ఆ బ్రో పంపించిన పిక్ మనకి. సో దీన్ని బేస్ చేసుకొని మనమైతే లిరికల్ వీడియో స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఎడిటింగ్. సో మనకి ఈ విధంగా ఇట్లా ఉంది కదా. సో ఓన్లీ పర్సన్ కాడికి మనం క్రాప్ చేసుకోవాలి. సో మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా, బీజీ రిమూవర్ అనే యాప్ యూజ్ చేసుకొని మీరైతే క్రాప్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఈ విధంగా నేనైతే క్రాప్ చేసి పెట్టుకున్నాను నీట్గా. అండ్ దీనికి వచ్చేసి రెమినీ యాప్లో ఎన్హాన్స్ చేసాను కొంచెం క్లారిటీ తెప్పించడం కోసం. ఓకే, ఆల్ క్లియర్. ఈ దాకా మనమైతే ఒక సాంగ్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోండి. మంచిగా ప్రాపర్గా హెచ్డీగా మనకి కట్ చేసుకోవాలనుకుంటే బీజీ రిమూవర్ సో మీకు ప్లే స్టోర్ అవైలబుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఒక సాంగ్ని మనం ఇట్లా అన్ని ఇమేజెస్ మెటీరియల్ పెట్టుకోవాలి. తర్వాతకి ఆ సాంగ్ ఏంటో దానికి సంబంధించిన లిరిక్స్ని మనం సెలెక్ట్ చేసుకొని నోట్ ప్యాడ్లో కాపీ చేసి పెట్టుకోవాలి. సో మీరు క్రోమ్కి వెళ్ళండి. క్రోమ్కి వెళ్ళి మీకు ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ నేమ్ కొట్టి లిరిక్స్ అని కొడితే ఆ లిరిక్స్ వస్తాయి. సో వాటిని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని నేనైతే కీప్ నోట్స్లో పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఇక్కడ డివైడ్ చేసి పెట్టుకోవాలి లిరిక్స్ని. ఓకే, మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇక్కడ అన్నీ ఇట్లా డివైడ్ చేసి పెట్టుకున్నాను. డోంట్ బీ ద పర్సన్ స్ప్రెడింగ్ హేట్రెడ్ మావై ఇట్లుంది కదా. సో ఈ విధంగా నేనైతే డివైడ్ చేసి పెట్టుకున్నాను. సో ఇది ఎట్లా డివైడ్ చేసుకున్నామో దీనికి తగ్గట్టుగా మనము బుక్ మార్క్స్ తెచ్చుకోవాలి, ఓకేనా. సో ఒకసారి అలైట్మోషన్ యాప్ని ఓపెన్ చేద్దాం. సో అలైట్మోషన్ యాప్ మోడ్ APK అండ్ 𝐬𝐻 మోడ్ APK. సో మోడ్ APKs కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అయ్యండి. అక్కడ మీకు HD ఫుల్ స్క్రీన్ వీడియోస్ కూడా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మీకు మోడ్ APKs డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అలైట్మోషన్ 4.0 అప్డేట్ని అయితే మనం వర్షన్ అయితే యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే సో దీంట్లో మనకి 3D కెమెరా ఉంటుంది. సో 3D కెమెరాతోనే మనం డౌన్లోడ్ అది మొత్తం అంతా అడ్జస్ట్ చేస్తాం అండ్ ఎడిటింగ్ చేస్తాం కాబట్టి మస్ట్ ఇంపార్టెంట్ 3D కెమెరా. సో అందుకోసం అని చెప్పేసి మీరు అలైట్మోషన్ న్యూ అప్డేట్ ఉంది కదా 4.0 వర్షన్ అప్డేట్, సో అది డౌన్లోడ్ చేసుకోండి. తర్వాతనే ప్రెసెట్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, అలైట్మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన రేషియోని సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ చేసింది మీకు చూపిస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, జస్ట్ ఎలా ఎడిట్ చేసినది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకోసం అని చెప్పి, ఓకేనా. మనకి ఈ విధంగా ఉంది. ఒక సాంగ్ని తీసుకుందాం. కింద సాంగ్ చిట్టి సాంగ్ ఉంది కదా. సో సాంగ్ తీసుకొని సాంగ్ తగ్గట్టుగా మనం ఈ విధంగా బుక్ మార్క్స్ అయితే ఇచ్చుకుందాం. ఓకే, పర్ఫెక్ట్, ఈ వరకు క్లియర్. అండ్ తర్వాతకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని కూడా యాడ్ చేసుకుందాం. అండ్ కట్ చేసి పెట్టుకున్న PNG ఇమేజ్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవడం జరిగింది. ఆల్ క్లియర్. సో వాటికి తగ్గట్టుగా మనం ఇప్పుడు లిరిక్స్ని అయితే పెట్టాల్సి ఉంటుంది. ఓకే, లిరిక్స్ని ఈ విధంగా నేను అన్నీ పెట్టుకొని లిరిక్స్ని లాస్ట్ వరకు ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకున్నా, ఓకేనా. లిరిక్స్ దాని తగ్గట్టుగా జరుపుకుంటూ వచ్చిన తర్వాతకి ఇక్కడ మీరు పేస్ట్ ఇక్కడ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయండి. సింపుల్, చాలా వీడియోస్లో చెప్పాను కాబట్టి
చెప్పట్లేదు. అండ్ దీనికి సంబంధించిన యానిమేషన్ వచ్చేసి నేను ఒక వీడియో అయితే మీకు క్లియర్గా అయితే చెప్పాను. ఆ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో లిరిక్స్ టెక్స్ట్ యానిమేషన్ ఎట్లా ఎడిట్ చేసిన అనేది చెప్పాను కాబట్టి సో అదొకసారి చూడండి మీరు. సో ఏం లేదు గైస్, దాని యొక్క టెక్స్ట్ యానిమేషన్ సింపుల్, ఓన్లీ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది అంతే, అందుకోసం అని చెప్పట్లేదు. ఓకే, ఇది ఓకే క్లియర్ ఇది దాకా. సో ఇదంతా అయిపోయిన తర్వాతకి ఇది ఉంది కదా, ఇవేంటివి మ్యూజిక్ టోన్ పిఎన్జీస్. సో వీటికి మనము ఇక్కడ ఎఫెక్ట్ పైన క్లిక్ చేస్తే సాలిడ్ కలర్ అని ఉంటుంది. సో సాలిడ్ కలర్లో మనము టెక్స్ట్కి ఏ కలర్ అయితే యూజ్ చేసామో సో దీన్ని కూడా ఆ కలర్ అయితే యూజ్ చేద్దాం. ఎందుకంటే కొంచెం నీట్గా కనిపించాలి, మంచిగా చూడడానికి మంచిగా అనిపించాలి. అందుకోసం అని చెప్పేసి అన్నిటినీ ఒక సాచురేషన్లో ఒక మంచి దానిలో పెట్టాను అనమాట. సో తర్వాతకి మీరు ఇన్ని అబ్జర్వ్ చేసిన తర్వాతకి మీకు ఇక్కడ లెగ్స్ దగ్గర అండ్ టేబుల్ దగ్గర బ్లాక్గా ఒకటి ఇట్లా కనిపిస్తుంది కదా ఇది. సో ఇదంటే ఏం లేదు గైస్, సర్కిల్ ఒక బ్లాక్ కలర్ సర్కిల్ తీసుకున్న తర్వాత ఎఫెక్ట్లోకి వెళ్ళి దీనికి గ్యాషన్లో యూజ్ చేసి బ్లర్ అయితే మొత్తం పెంచాను. అప్పుడు ఒకటి స్మోక్ టైప్లో మనకు కనిపిస్తుంది. అదేంటంటే మనకి చూడడానికి ఒక సినిమాటిక్ లెవెల్లో ఒక మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం ఏదో యాడ్ చేయడం జరిగింది అట్లా. సో ఆ విధంగా మనం అయితే యాడ్ చేసుకున్న తర్వాతకి మ్యూజిక్ టోన్స్ ఒక పర్ఫెక్ట్ ప్లేస్లో అయితే పెట్టేసినాం, పర్ఫెక్ట్. సో తర్వాతకి దీనికి ఏం చేసినామంటే సింపుల్గా దీని యొక్క పిఎన్జీ ఉంది కదా, పిఎన్జీ ఇమేజ్, సో దాని యొక్క జెడ్ వాల్యూ అనేది తగ్గించడం జరిగింది, అంటే మైనస్లకు తగ్గించడం జరిగింది. ఎందుకంటే దానికి దీనికి డెప్త్ ఏర్పడుతుంది. సో చాలా వీడియోస్లో చెప్పాను 3D వీడియోలలో, అందుకోసమని దీని పెద్ద అవసరం లేదు మనకి. సో మన వీడియోస్ డైలీ ఫాలో అవ్వే వాళ్ళకి ఇది మంచిగా క్లియర్గా అయితే అర్థమవుతుంది 3D వీడియో. ఓకే, ఒక్క ఆర్డర్లో మీరు లిరిక్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక ఆర్డర్లో పెట్టడం జరిగింది లిరిక్స్ అన్ని, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఒక ఆర్డర్లో పెట్టడం జరిగింది. ఆ తల దగ్గర కొంతసేపు, ఆ తర్వాత ఇక్కడ కొంతసేపు, ఇక్కడ సైడ్ ఏంటంటే మనం ఒకసారి ఒక లిరిక్స్ ఒక ఇమేజ్ చూడంగానే మనకు లిరిక్స్ ఎక్కడెక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది మైండ్లో అయితే రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం అయితే ప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ క్రాఫీ వచ్చేసి పైన పెట్టినాం, ఎందుకంటే కొంచెం చూడడానికి బాగుంటుంది. సో ఈ విధంగా మీరు లిరిక్స్ అన్నిటిని మీ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో పాస్వర్డ్ వచ్చేసి 1942, పాస్వర్డ్ వచ్చేసి 1942. ఓకే, మనకి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాము. అన్ని లిరిక్స్ అయిపోయిన తర్వాతకి వీటికి వచ్చేసి వేరే ఫండ్ యూజ్ చేసినాం, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అండ్ సో అది వేరే ఫండ్ యూజ్ చేసినాం. వాటికి కూడా సేమ్ టెక్స్ట్ యానిమేషన్, కొంచెం వీటిని మార్చినాం అంతే, ఒక ప్లేస్లలో పెట్టినాం అంతే. ఓకే, ఆ విధంగా పెట్టేసినాము, అంతా అయిపోయింది. లిరిక్స్ అన్ని అడ్జస్ట్ చేసినాము. సో ఆ విధంగా పెట్టిన తర్వాతకి మీరు ఏం చేస్తారంటే 3D కెమెరా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్లస్ పైన క్లిక్ చేస్తే మీకు ఆబ్జెక్ట్లలో ఫోర్త్ ఆప్షన్ పైన ఆబ్జెక్ట్లలో క్లిక్ చేస్తే కెమెరా కనిపిస్తుంది. సో దాన్ని మీరు యాడ్ చేసుకోండి, అది ఇదనమాట. సో దీని ఒకసారి కెమెరా సింబల్ ఆన్ చేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి, దీనిపైన క్లిక్ చేస్తే మీకు కెమెరా ఆఫ్లో ఉంటుంది. సో దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే నేను ఈ విధంగా ఇట్లయితే పెట్టడం జరిగింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క కెమెరా అనేది నేను ఇక్కడ మీకు ఈ XYZ అని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇగో ఇది పక్కకి, ఈ Z అంటే ముందరికి, ఇట్లా ముందరికి ఎంకిల్కి, అండ్ Z ఇలా ముందరికి ఎంకిల్కి, ఇవేమో పక్కకి అటు ఇటుకి. సో ఆ విధంగా మీరు ఎట్లా మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీరు పెట్టుకోండి. అండ్ మీకు ఆల్రెడీ 3D కెమెరా యూజ్ చేసే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఓకేనా, నేను మిగతా వీడియోస్ చేశాను కదా, సో ఆ వీడియో లింక్ మీకు కింద పెడతాను. సో ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో చాలా లెంతీగా మంచిగా మీరు నీట్గా చెప్పడం జరిగింది. సో ఇదైతే మీరు ప్రెసెట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ప్రతిదీ చెప్పాలంటే ఊకే అదే చెప్పాలంటే కాదు, అందుకోసం అని చెప్పి సో అర్థం చేసుకోండి. సో ఈ విధంగా నేనైతే లిరిక్స్ అన్ని పెట్టేసినాను. సో దీనికి బ్లర్ ఆప్షన్ కూడా మీకు చెప్పాను అనుకుంటాం ప్రీవియస్ వీడియోలో. సో ఏదైతే కెమెరా లేయర్ ఉంది సో దానిపైన క్లిక్ చేస్తే మీకు కెమెరా ఆప్షన్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఫోకస్ బ్లర్ అనేదాన్ని ఎనేబుల్ చేయండి అంతే. ఓకే, అప్పుడు బ్లర్ అవుతే కనిపిస్తుంది, ఇంక ముందర బ్లర్ అవుతుంది, ఇంట్లో బ్లర్ అవుతుంది, ముందర క్లియర్ అవుతుంది. సో ఇట్లా. సో ఇదంతా అయిపోయిన తర్వాతకి మీరు సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి మీరైతే ఫుల్ హెచ్డీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా నేనైతే వీడియో అయితే ఎడిట్ చేయడం జరిగింది. సో చాలామంది చూస్తలే లాస్ట్ వరకు. సో అంత మంచి చెప్పినా కానీ సో ఎవరికి అంత మినిమం యావరేజ్ డ్యూరేషన్ కూడా రావట్లేదు. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ రేపు ఒక వీడియో వస్తుంది. సో ఆ వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే అందులో మీకు చాలా అంటే చాలా పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. సో ఇదన్నమాట గైస్ ఈరోజు వీడియో. సో రేపటి వీడియో కావాలంటే మీరు ఈరోజు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ని. అండ్ ఈరోజు వీడియో అంతా గైస్ మీకు నచ్చింది అనుకుంటాను. మీరు లాస్ట్ వర్డ్ చూసినట్టయితే మీకు పాస్వర్డ్ అయితే దొరక ఉంటుంది. సో ఆ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకైతే ప్రెసెట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో వీటి నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇదే గైస్ వీడియో మీకు నచ్చే ఉంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.